శ్రీమతే రామానుజాయ నమః. నేను లేకపోతే అని అనుకోవద్దట. అదేంటో తెలుసుకుందాం. అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకి వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుని తలను ఖండించాలి అని. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. నేను కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం. నేను లేకపోతే ఎలా అని. సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని. మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని, దాన్ని నేను చూశాను అని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేగాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అని అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, ప్రభువు ఇచ్చ, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడు సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమి చెయ్యలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి, అన్నా, దూతను చంపటం నీతి కాదు అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణునిపై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ఠ ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, కోతిని చంపొద్దు, కోతులకు తోకంటే మహా ఇష్టం, తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమయ్యింది, త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి నూనె, గుడ్డలు, నిప్పు, ఎప్పుడు లంకను తగలపెట్టాలి అనే ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు హనుమంతుడు. పరమాశ్చర్యం ఏమిటంటే వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యమేముంది? అందుకే ఒకటి గుర్తుంచుకుందాం, ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్త మాత్రులం. అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడిని అని గర్వపడవద్దు. కర్త నీవు, కార్యం జరిపించేది దైవం అనేది మరువవద్దు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.